కావ్య కుటుంబాన్ని పచ్చని పెళ్లి మండపంలో దొరికిందే ఛాన్స్‌గా తీసుకొని దాని లక్ష్మి, రుద్రాని అనరాని మాటలంటూ ఉంటారు. కనీసం సాటి ఆడవాళ్ళుగా కూడా మాట్లాడరు. ఇవన్నీ ఇన్న ఇంద్రాణి గారైతే కోపంతో ఊగిపోయి, "అసలు మీరు మనుషులేనా? అసలు వాళ్ళ కుటుంబం కావడానికి కారణం మీ ఇద్దరే. ఏం రుద్రాని ముసుగేసి పెళ్లి చేసింది నువ్వు కాదా? అసలు స్వప్న ఎవరితో వెళ్ళిపోయింది? చేసుకోవాల్సిన అమ్మాయిని నీ కొడుకు లేవదీసుకొని పోయాడు. ఇంటి పరువుని తీసేశాడు. ఎంతమంది ఆడపిల్లకాయల జీవితాలు నాశనం చేశాడో తెలీదా? నోరు విప్పమంటావా?" అంటూ బాగా గడ్డి పెడుతుంది. వీళ్ళకి బుద్ధి చెప్పాలన్నా, గడ్డి పెట్టాలన్నా అపర్ణ అలాగే ఇంద్రాదేవి గారే సరిపోతారు. ఇక కనకం ఏడుస్తూ ఉంటే తన కూతురు ఏమైపోయిందో అని, మరోవైపు అనామిక అప్పుతో పెళ్లి మండపంలో జరగాల్సిన నష్టం అంతా జరిగిపోయింది. పెళ్లి కొడుకు వెళ్ళిపోయాడు. ఇక జీవితంలో నీకు పెళ్లి కాదు. నేను ఎలాగ భర్త లేకుండా ఉండాలో నువ్వు కూడా అలానే ఉండాలి అని అయితే చెప్తూ ఉంటే, ఇక రుద్రాని అన్నీ తిట్లు తిట్టించుకున్నా కూడా కరెక్ట్గానే చేస్తున్నావు కనకం. మూడో దాన్ని కూడా తీసుకొచ్చి మా మీద తొయ్యడానికే ఇదంతా ప్లాన్ వేసావు నువ్వు అనేది అంటూ ఉంటే, ఇక అప్పుడే కళ్యాణ్ వచ్చి అందరికీ ఒక పెద్ద షాక్ ఇచ్చేస్తాడు.